నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. కల్కత్తాలో జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచార దాడిని ఖండిస్తూ జిలుగుమిల్లి గ్రామంలో ఆగ్రహ జ్వాలలు పెల్లుబికాయి. స్థానిక జగదంబ సెంటర్ నుండి అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ర్యాలీ ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పోలవరం శాసనసభ్యులు మాట్లాడుతూ ఒక మహిళా డాక్టర్పై అత్యాచారం చేయటం చాలా బాధాకరమని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జరిపించాలి కలకత్తా హత్య సంఘటనపై సిబిఐ ఎంక్వైరీ వెంటనే పోరాడదాం, మహిళలకు న్యాయం జరిగే వరకు అమలు చేయాలి నిర్భయ చట్టాన్ని. కలకత్తాలో జరిగినటువంటి ఏదైతే హత్య ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో జీలిగిమిల్లి మండలంలో అన్ని సంఘాలకు సంబంధించి అన్ని పార్టీలకు అతీతంగా కొవ్వొత్తుల ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి నిరసనగా ఏదైతే అభయ జూనియర్ డాక్టర్ని కోల్కతాలో మానభంగం చేసి హత్య చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండించి, అలాగే ఎవరైతే ఈ తప్పు చేశారో వారిని ప్రభుత్వం వెంటనే కఠినంగా, ఎలాగంటే ఇలాంటి తప్పు మళ్ళీ ఎవరు కూడా చేయడానికి భయపడే విధంగా శిక్షించాలని మేము ఆ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. ఏదైతే అక్కడ పోలీసు శాఖ కానీ లేకపోతే ఇంకా వేరే శాఖలు కానీ దీన్ని తప్పుగా పట్టించడానికి చూస్తున్నారు. దీన్ని తప్పకుండా హైకోర్టులో న్యాయమూర్తులు దీన్ని పరిగణలోకి తీసుకొని సిబిఐ ఎంక్వైరీ పెట్టి వారికి కఠినంగా శిక్షించాలని మేము ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఉపాధ్యాయ ఓటర్లకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జంగారెడ్డిగూడెం ఎంఆర్ఓ మాట్లాడుతూ కొత్తగా ఓటుకు అప్లై చేసుకునే ఉపాధ్యాయులు ఎంపీడీఓకి తమ అప్లికేషన్ అందచేయాలని, అనంతరం ఎంఈఓ వాటిని పరిశీలించి లిస్టు ఫైనలైజ్ చేస్తామని అన్నారు. అప్లికేషన్ను ఫామ్ 19 ద్వారా అప్లై చేసుకోవాలి. ఎవరైనా దొంగ ఓట్లు నమోదు చేయాలని చూస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం ఎంఈఓ, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. మనకి ఉభయ గోదావరి జిల్లాలో టీచర్స్ కాన్స్టిట్యున్సీ మీద మన ఎమ్మెల్సీ ఎన్నిక నిమిత్తము ఈరోజు ఇక్కడ హాజరై ఉన్నాము. ఇప్పుడు మనకి 29/7/24 తారీఖున ఈ ఎమ్మెల్సీ టీచర్స్ దాని మీద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగినది. వాటర్ లిస్ట్ ఎన్రోల్మెంట్ విషయమై టీచర్స్ అందరికీ మీటింగ్ పెట్టి దాని మీద అవగాహన కల్పించాము. దీంట్లో మన డెసిగ్నేటెడ్ ఆఫీసర్ వచ్చి ఎంపీడీఓ గారు, వారు టీచర్స్ దగ్గర నుంచి వారి నామ్స్ ప్రకారం అప్లికేషన్ పెట్టుకుంటే వారు స్వీకరిస్తారు. తదుపరి మన ఎంఈఓ గారు దాన్ని స్క్రూటినీ చేసి తదుపరి నాకు ఎన్రోల్మెంట్ పర్పస్ నాకు సబ్మిట్ చేస్తారు. నేను ఆన్లైన్లో దాన్ని ఎన్రోల్మెంట్ చేసి డ్రాఫ్ట్ రోల్ను ఫైనలైజ్ చేస్తాము. కాబట్టి ఇక్కడ ఉన్న ఈ మండలంలో ఉన్న టీచర్స్ అందరూ, వేరే చోట చేస్తున్న ఈ మండలంలో ఉన్న వాళ్ళందరూ వారి నామ్స్ ప్రకారము వాళ్ళ అప్లికేషన్ను ఫామ్ 19 ద్వారా పెట్టుకోవాలి. వాళ్ళు కనుక ఇచ్చే విషయాలు ఏమైనా తప్పుగా ఇచ్చి ఉంటే కనుక ప్రభుత్వ నిబంధనల ప్రకారం అండర్ సెక్షన్ 31 ప్రకారము 1950 ఆర్పీ యాక్ట్ ప్రకారం యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి నిబంధనల ప్రకారం ఎవరో రాంగ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎన్రోల్మెంట్ చేసుకోకుండా తెలియపరుస్తున్నాం. కాబట్టి ఇది ఫైనల్ రోల్ వచ్చేసేపటికి 6/11/24 క్లోజ్ అవుతుంది. ఫైనల్ లాస్ట్ డేట్ రిసిప్ట్ ఆఫ్ ద అప్లికేషన్ 3/9/24. కాబట్టి అందరూ దీని మీద అవగాహన పెంచుకొని త్వరగా ఎన్రోల్మెంట్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో నిర్వహించిన భారత్ బంద్ ప్రశాంతంగా జరిగింది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుకు నిరసనగా మాల సంఘాలు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలోని విద్యా సంస్థలు, వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా మూసివేశారు. ఆర్టీసీ డిపో నుండి బస్సులు బయటకు రాకుండా నాయకులు కొద్దిసేపు ధర్నా చేపట్టారు. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. బస్సులో రాకపోకలు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
వర్గీకరణ వద్దు. జై భీమ్, జై మాలా, జై మాలా. దళిత గిరిజన వర్గాలని వర్గీకరణ చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలా అసమంజసంగా ఉంది. దీని వెనకాల రాజకీయ కుట్రలు ఉన్నాయని మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో స్వతంత్ర న్యాయ వ్యవస్థని నిర్మించాలని ఆకాంక్షించారు. దానికి విరుద్ధంగా ఈరోజు రాజకీయ నాయకులు వాళ్ళ ప్రాబల్యంతో కోర్టు తీర్పులను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తున్నారు. ఇది చాలా అత్యంత బాధాకరమైన విషయం. ఈ దేశ ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీలని వర్గీకరించాలని ఒక దుర్మార్గమైన సుప్రీంకోర్టు నిర్ణయానికి వచ్చింది. అంతేకాకుండా భారతదేశంలో ఇన్ని వర్గాలు ఉన్నాయి. బ్రాహ్మణుల దగ్గర నుండి అగ్రకులాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వీరెవరికీ లేకుండా ఓన్లీ ఎస్సీలకి ఎస్టీలకి మాత్రమే క్రిమి లేయర్ పెట్టాలనే ఆలోచన చేస్తున్నారంటే ఇప్పటికే ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేశారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు లేవు. ఈ ఉన్న కొద్దిపాటి అవకాశాలను కూడా కొద్దిమందికి పరిమితం చేసేటువంటి ఒక దుర్మార్గమైన కుట్ర రాజకీయ నాయకులు పార్లమెంటు ద్వారా కాకుండా ఇవాళ కోర్టు ద్వారా చేయాలనే ఒక కుట్ర చేస్తున్నారు. ఈ రాజకీయ కుట్రల్ని మనం అందరం, ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులు, ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు, ఉద్యోగులు అందరూ ఖండించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. అలాగే సుప్రీంకోర్టుకి ఈ హక్కు లేదు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 341 ప్రకారం భారత రాష్ట్రపతి తప్ప ఇంకెవరూ కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో వేలు పెట్టడానికి అవకాశం లేదు. కానీ సుప్రీంకోర్టు చట్టవిరుద్ధంగా అన్యాయంగా ఈ తీర్పు ఇవ్వడం బాధాకరమైన విషయం. దీన్ని ఖచ్చితంగా పునర్సమీక్షించాలని ఈరోజు వివిధ దళిత గిరిజన సంఘాలు అలాగే కొన్ని రాజకీయ పార్టీలు ఈ భారత బంద్కు పిలిపించినాయి. ఈ బంద్లో భాగంగా జంగారెడ్డిగూడెంలో ఈ బంద్లో పార్టిసిపేట్ చేసిన మిత్రులకి, పెద్దలకి, దళిత గిరిజన సంఘాల పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జిలుగుమిల్లి నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్గా బి వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీలో భాగంగా మచిలీపట్నం సిసిఎస్ నుండి జిలుగుమిల్లికి వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్కిల్ పరిధిలోని అసాంఘిక కార్యక్రమాల నిర్మూలనకు కృషి చేస్తానని అన్నారు. శాంతి భద్రతలను పరిరక్షించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో పటిష్టమైన నిఘా ఉంచుతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐవి చంద్రశేఖర్ సిబ్బంది పాల్గొన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు చిరంజీవి అభిమానులు పేర్కొన్నారు. ఈ నెల 22వ తేదీన తమ ఆరాధ్య నటుడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో భారీగా వేడుకలను నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమాలకు మెగా అభిమానులు తరలి రావాలని, ఈ మేరకు పట్టణంలోని 3, 4, 5 వార్డుల్లో రోడ్లకు ఇరువైపులా పూల మొక్కలు, ఇతర పండ్ల మొక్కలను నాటారు. జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ. జై చిరంజీవ, జై చిరంజీవ. రండి చూడండి గారు, కొంచెం రండి ఒక్కసారి. రేపు చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా 3, 4, 5 వార్డుల్లో పళ్ళ వృక్షాలని పాతడం జరుగుతుంది. రేపు బ్లడ్ బ్యాంక్ కానివ్వండి, మెడికల్ క్యాంప్ వలవల తాతాజీ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన చింతలపూడి ఎమ్మెల్యే అయినటువంటి సోమరాష్ట్ర కుమార్ గారు, అలాగే కుటుంబ నాయకులందరూ, శ్రేయోభిలాషులు, చిరంజీవి గారి అభిమానులు మొత్తం అందరూ అటెండ్ అవుతుందండి. చిరంజీవి గారిని మనం చాలా ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన బ్లడ్ బ్యాంక్ కానివ్వండి, ఐ క్యాంప్ కానివ్వండి, అంతేకాకుండా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక పెద్దగా, ఒక ఆదర్శవాదిగా ఆయన చేసే సేవ కానివ్వండి, అలాంటివన్నీ మనం ఆయన ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళేలా ప్రోత్సహిస్తూ ఉంటాయండి. మనమందరం కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకుని సొసైటీకి ఎంతో కొంత ఉపయోగపడేలాగా ఉండాలని అనుకుంటున్నామండి.
చిరంజీవి గారి బర్త్డే 22వ తారీఖున సందర్భంగా మరి ఈరోజు ఈ 3-4 వార్డుల్లో మొక్కలు నాటే కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. మరి నిన్న అలాగే మంగళవారం ఆంజనేయ స్వామి పూజ చేయించుకుని రెండో రోజు మొక్కలు నాటే కార్యక్రమం, అలాగే రేపు పొద్దున్న ఎంబీ సోషల్ క్లబ్లో పాత బస్ స్టాండ్ దగ్గర మరి బ్లడ్ క్యాంపు, అలాగే మెగా వైద్య శిబిరం కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని, అలాగే చిరంజీవి గారికి మీరు అందరూ వచ్చి శుభాకాంక్షలు తెలియజేసి మరి ఆ కార్యక్రమంలో అందరూ కూడా మెగా అభిమానులు అందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అభిమానులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు చేస్తాను. మా దైవం చిరంజీవి అన్నయ్య జన్మదినం సందర్భంగా వారోత్సవాల్లో భాగంగా ఈ రోజున మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన 3వ వార్డు కౌన్సిలర్, 5వ వార్డు కౌన్సిలర్ అయిన మేడం గారికి, అలాగే ఇద్దరికి కూడా మా చిరంజీవితో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే రేపొద్దున్న సాయి స్ఫూర్తి హాస్పిటల్ వారి మెగా వైద్య శిబిరం ఉంది. ఇది చూస్తున్న వీక్షకులందరికీ కూడా చెప్పేది ఏంటంటే, ఒక మంచి చేయాలన్న మంచి సంకల్పాలతో ఆ మెడికల్ క్యాంప్ అది ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూసిన వారు మీ పక్కన ఉన్న ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి అనారోగ్యంగా ఉన్న వాళ్ళందరినీ కూడా పాత బస్ స్టాండ్ ఎంబీ సోషల్ క్లబ్ ఆవరణలో సాయి స్ఫూర్తి హాస్పిటల్ వారు ఎంతో సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. రేపొద్దున్న ప్రతి మెగా అభిమాని, అలాగే మన పక్కన ఉన్న ఎవరైతే ఆరోగ్యం బాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ గుర్తించి ఈ క్యాంపుకి పంపించవలసిందిగా మా చిరంజీవి తరపున కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్ సందర్శించండి. 916 గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ డిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫాల్ట్ షో ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. కల్కత్తా ఆర్జీ ఆసుపత్రిలో ట్రైనింగ్ డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన కిరాతకులను వెంటనే శిక్షించాలని సిఐటియు టౌన్ కార్యదర్శి షేక్ సుభాషిని డిమాండ్ చేశారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, అందరూ వారికి అండగా నిలవాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ మహిళలకు రక్షణ లేదని, ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసు మించి ఈ ఘోరం ఉందని, ఇలాంటివి అరకట్టాలని సుభాషిని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రతిఘటించడం కాదు, పని ప్రదేశాల్లో డ్యూటీ చేస్తున్న మహిళలపై లైంగిక వేధింపులు, రాజకీయ వేధింపులు జరుగుతున్నాయని, వాటిని నిర్మూలించాలని ప్రభుత్వాలు దీనిపై దృష్టి పెట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ జిల్లా అధ్యక్షులు బి బాలరాజు, మున్సిపల్ వర్కర్స్ టౌన్ అధ్యక్షులు ఆర్ నాగరాజు, ఆర్పీల సంఘం అధ్యక్షులు వి నాగలక్ష్మి, కార్యదర్శి షేక్ అష్రఫ్, విఓఎల్ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆదిలక్ష్మి, అంగన్వాడీ వర్కర్స్ ప్రాజెక్ట్ అధ్యక్షులు జి విమల, సుబ్బయ్యమ్మ, నీలిమ, ధనలక్ష్మి, నిర్మల, వరలక్ష్మి, మేరీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెంటనే ట్రైనింగ్ డాక్టర్ కుటుంబాన్ని ఆదుకోవాలి ప్రభుత్వం. ట్రైనింగ్ డాక్టర్ కుటుంబాన్ని ఆదుకోవాలి ప్రభుత్వం. నా పేరు ఎస్కే సుభాష్ని, సిఐటియు టౌన్ కార్యదర్శి. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మరి మొన్న 9వ తేదీన జరిగినటువంటి కలకత్తాలో జరిగినటువంటి ఆర్కే హాస్పిటల్ నుండి ట్రైనింగ్ డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన వారిపై కఠినంగా శిక్షించాలని ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఈ రోజున అక్కడే కాదు, ఎక్కడ చూసినా కూడా మహిళలకి, నిన్ననే ఎన్టీఆర్ జిల్లాలో 20 సంవత్సరాల మహిళని మరి ప్రేమ పేరుతో ఒక నెల రోజులు తిరుగుతూ ట్రాక్ చేసి 3 యువకులు మరి ఆమెపై అత్యాచారం చేశారు. అదే కాదు, నిన్న 2 రోజుల క్రితం ఏలూరులో కూడా బయటకు రానటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రేమ పేరుతో నిన్నటి కూడా 2 కుర్రవాళ్ళు మరి ఆ మహిళని అత్యాచారం చేశారు. అంటే ఇలాంటివి దేశం నలుమూలలా తెల్లాలేస్తే జరుగుతూ ఉన్నాయి. దీని మీద ఎక్కడ చూసినా కూడా మరి ఖండించే పద్ధతి అయితే కనిపించట్లేదు. మరి ఈ రోజున సోదర భావంతో చూడవలసిన ప్రతి ఒక్కరు ఈ విధంగా వేధించడం, అత్యాచారాలు చేయడం, వెంటనే ఆ దోషులు ఎవరైతే ఉన్నారో వాటిని
కఠినంగా శిక్షించాలి, ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలి, ఆదుకోవాలి, నష్టపరిహారాన్ని ఇప్పించాలి అనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే కాదు, ఇక్కడ ఇప్పుడు మనకి పని చేస్తున్న పద్ధతుల్లో కూడా అనేక లైంగిక వేధింపులకి మరి మన రాష్ట్రంలో కూడా గురవుతా ఉన్నారు. ఎక్కడో రాష్ట్రంలో చేస్తే స్పందించడం కాదు, ఈ రోజున మహిళలు ఈ రోజున ఇంతమంది రోడ్డు ఎక్కి ఉన్నామనంటే మాకు కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఈ రోజున ఉద్యోగ భద్రత లేక ఉద్యోగాల్లో చేసేటప్పుడు అనేక ఇబ్బందులు పడి, కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరు స్పందిస్తా ఉన్నారు. అంటే ఒక చోటన ఏదో జరిగితే స్పందించడం కాదు, అది రాకుండానే అరికట్టాలి. రాకుండానే మరి ఒక తోటి సాటి మహిళకి ప్రతి ఒక్కరు కూడా మరి దేశమాతను ఎలాగైతే ఈ రోజున ఆగస్టు 15కి ప్రతి ఒక్కరు జెండా ఆవిష్కరణలు చేశారు, అదే ఆగస్టు నెలలో ఈ రోజున మరి ఆ దేశాన్ని రక్షణగా ఉండవలసిన మరి ఆ భర్త మాత అలాంటి వాళ్ళవే కదా. మా మహిళలందరూ కూడా ఈ విధంగా చేయటం చాలా దుర్మార్గం. వెంటనే దీనిపైన మా అందరూ కూడా ఈ రోజున గొంతెత్తి చాటుతా ఉన్నారు. మరి అది మరో నిర్భయ కేసు కింద ఈ రోజున దేశంలో చూస్తే ఢిల్లీలో సన్నది రోడ్లో కనిపించింది. ఇప్పుడు మనం ఆ దరిదాపు దానికి మించింది చూస్తున్నాం. కాబట్టి ఇలాంటివి మరి ఏ రాష్ట్రంలో, ఏ మండలంలో, జిల్లాలో జరగకుండా చూడాలి, ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంపరాల నారాయణమూర్తి కోరారు. ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర బ్రాహ్మణ నిత్యాన్నదాన సదనం సమావేశ మందిరంలో సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుకునూరి రామచంద్రరావు నివేదికను తెలియజేశారు. సభలో నారాయణమూర్తి మాట్లాడుతూ తల్లిదండ్రులు వృద్ధుల పోషణ సంరక్షణ చట్టం 2007ను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రెవెన్యూ డివిజనల్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పులను అమలుపరచడంలో జరుగుతున్న జాప్యాన్ని తొలగించి సత్వరమే వయోవృద్ధులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలన్నారు. అక్టోబర్ 1న ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని కోరుతూ తీర్మానించారు. సంఘ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీ యొక్క అనుమతులు, మీ యొక్క సహాయం అందించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మనం ఈ సభకి ఇచ్చేసిన వేదిక అలంకరించిన మన సెక్రటరీ జనరల్ మిస్టర్ రామచంద్రరావు గారు, అసోసియేట్ ప్రెసిడెంట్ అపరేట్ ట్రిబ్యునల్, సబ్ డివిజనల్ ట్రిబ్యునల్స్ ఫారం చేయడంలో, జిల్లా కమిటీలు ఫారం చేయడంలో, సీనియర్ సిటిజన్స్ యొక్క వేధింపులు, హత్యలు, ఆత్మహత్యలు నివారించడంలో మనమందరము కూడా ప్రతి జిల్లాలో కూడా మన వాయిస్ వినబడి ఈరోజు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వీరు వృద్ధులు కనుక ఏమైనా చేసినట్టయితే వాళ్ళు ఊరుకోరు అనేటువంటి స్థితికి మీరందరూ కూడా తీసుకురావడం, యాక్టివ్గా పనిచేయడం, దాని అందరికీ కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకని మన యొక్క ఉద్యమాన్ని పూర్తిగా ఈరోజు మనం 40 సంవత్సరాల వివిధ వృత్తుల్లో మనం ప్రభుత్వానికి, సమాజానికి, కుటుంబానికి ఎన్నో సేవలు చేసి భావి తరాల యువతులు వాళ్ళు వృద్ధాప్యాన్ని పొందుతారు కనుక వారికి కూడా వారి సేవ చేసే సేవలకి వృద్ధాప్యంలో వారి తగిన సహకారం అందాలి అనే దాని గురించే ఈరోజు మనమందరం కూడా ఏకస్వరమై రాష్ట్ర స్థాయిలో ఆల్ ఇండియా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.